ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రియులారా, మీరందరూ కూడా ప్రభువును బట్టి ఆనందిస్తున్నారని తలుస్తున్నాము. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం వినటానికి ముందు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలన దేవ, నమ్మకమైన తండ్రి, మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు, మీ మారిన ప్రేమను బట్టి వందనాలు. మా ఎడల మీరు చూపుతున్న మీ యొక్క కృప, దయ, వాత్సల్యత, అనాదికాల సంకల్పాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో మేము మీ స్వరం వినాలని ఆశపడుతుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడినప్పుడు మాకు క్షేమం, భద్రత, మీరు మాట్లాడుతూ మాకు ఎంతైనా బలము, మా హృదయాలు తేజరిల్లుతాయి. మేము నా తండ్రి మీ యొక్క వాక్యాన్ని బట్టి బలం పొందిన వారంగా ఉంటాము. సహాయపడండి. ఈ సమయంలో మీ మెల్లని స్వరం మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించాలని నజరేయుని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాల నుంచి హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా. ఇక్కడ మనము చదివినటువంటి లేఖన భాగంలో యెహోవా హస్తం నా మీదికి వచ్చెను అంటే అతను దేవుని యొక్క నడిపింపులో ఉన్నాడు, దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. అంటే ఆయన దేవునికితో సంబంధం కలిగి ఉన్నవాడు. దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంది. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని ద్వారా నడిపించబడతారు. దేవుని ఆత్మ వారిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎక్కడైనా ఏ విధంగా వాడుకుంటాడు. దేవుని ఆత్మకి బదులు వేరొక ఆత్మ, అపవిత్ర ఆత్మ, లేకుంటే ఈ యొక్క సైతాను ఉన్నట్లయితే సైతాను యొక్క ఆధీనంలో ఉంటే సైతాను వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఆత్మవశుడైనటువంటి హెజ్కేలు దేవుని ద్వారా నడిపించబడుతూ ఎక్కడ అవసరం ఉందో అక్కడికి కొనుక్కోబడుతున్నాడు. అదేవిధంగా లోకనాథుడైనటువంటి ఈ యొక్క సైతాను యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తులు సైతాను యొక్క అవసరం ఎక్కడ ఉందో అక్కడికి వారు కూడా నడిపించబడతారు. వారు అనేకమైనటువంటి దేవుని వ్యతిరేకమైన కార్యాలు చేయటానికై బలంగా సైతాను ద్వారా వాడబడతారు. ప్రభు ద్వారా వాడబడేవారు ప్రభు కార్యాలు బలంగా జరగటానికై, ప్రభు మహిమార్థమై, ప్రభు కొరకై నిలబడతారు. ప్రభు అటువంటి వారిని ఎక్కడైనా వాడుకుంటాడు. ఎందుకంటే దేని ద్వారా నింపబడతామో దాని ద్వారా వాడబడతాము. హృదయం నిండిన కొలది నోరు మాట్లాడుతుంది అన్నట్లుగా. సో దేని ద్వారా మనం నింపబడతామో దాని ద్వారా మనము నడిపించబడతాము. ఇక్కడ ఆత్మవశుడైనటువంటి హెజ్కేలు ఎక్కడ కొనుక్కోబడినాడు? ఒక లోయలో కొనుక్కోబడినాడు. ఆ లోయలో ఏమున్నాయి? పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయా? పెద్ద అభివృద్ధి చెందినటువంటి పట్టణం ఉందా? లేకపోతే చిన్న గ్రామం ఉందా? లేకుంటే ఏమున్నాయి అక్కడ? పరిస్థితులు ఏంటి? అక్కడ అందరూ మనకు అనుకూలంగా ఉన్నవారు ఉన్నారా? అక్కడ మనకి వ్యతిరేకంగా ఉన్నవారు ఉన్నారా? లేక అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అక్కడ మనం అంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా? ఏమున్నాయి అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ లేవు, కానీ అక్కడ ఉన్నది ఏం తెలుసా? ఎముకలు ఉన్నాయి. ఎటువంటి ఎముకలు? ఎండిన ఎముకలు. ఆ ఎముకల మధ్య అటు ఇటు నడిపిస్తున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎండిపోయిన తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను నింపెను. ఆ 2వ వచనంలో చూస్తే ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను, అవి కేవలము ఎండిపోయినవి. ఇక్కడ మనము ఎండిపోయినవి అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అంటే వాటిలో ఏమాత్రం కూడా జీవం లేదన్నమాట. నువ్వు ఇటు తిప్పి చూసినా కూడా జీవం లేదు. అవి కేవలము
ఎండిపోయినటువంటివి, జీవం అనే దానికి ఎక్కడా కూడా చోటు లేనటువంటి పరిస్థితి. అటువంటి లోయలోకి తీసుకెళ్ళి ఉంచాడనమాట. ఏంటి ప్రభా, మిమ్మల్ని తెలుసుకుంటే, మీకు హృదయాన్ని ఇస్తే, మీ ఆధీనంలో ఉంటే ఏదో పెద్ద పెద్ద స్థలాలకి, గొప్ప గొప్ప స్థలాలకి, గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి తీసుకెళ్తాం అనుకుంటే, ఇదేంది ఈ ఎముకల స్థానంలో తీసుకొచ్చావు, ఇటువంటి పరిస్థితిలో తీసుకొచ్చావు, లోయలోకి తీసుకొచ్చావు, ఈ సజీవుల మధ్యకి తీసుకురాలేదు అని ఎజికేలు దేవునితో మాట్లాడినట్టు కానీ, దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేసినట్లు కానీ ఏం లేదు. కానీ అక్కడ దేవునికి విధేయత చూపాడు. విధేయత చూపబడిన వ్యక్తి, నింపబడిన వ్యక్తి విధేయత చూపుతాడు. విధేయత చూపుతున్న వ్యక్తిని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు, ఘనమైన కార్యాలు చేస్తాడు. అతను లోబడ్డా, అతను చేశాడా, నేను లోబట్టడానికి అని పోల్చుకునే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు ఏముండవు. వాళ్ళ జీవితాంతము ఇదే వాదనతోనూ, ఇదే విధంగా వంతు పెట్టుకొని, ఇదే విధంగా పోల్చుకుంటూ జీవితాలు ముగిచేస్తారు. పెద్ద ఆ జీవితాల వలన గొప్ప ఉపయోగం ఏమి, లేదంటే ఎటువంటి ఉపయోగం అని ఉండదు. సో ఇక్కడ లోబడినటువంటి జీవితాల ద్వారా గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఆ జీవితాల నుంచి అనేక పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. లోబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి ఎటువంటి లాజిక్ ఉపయోగించకుండా, రీజనింగ్ లేకుండా గుడ్డిగా నమ్మాలి. అది విశ్వాసం. నువ్వు గుడ్డిగా నమ్మేస్తే ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు, నాకు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చేయి, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను ఆ విధంగా ఉంటాను, మొత్తం చూపించు, నాకు ఏం చేస్తావు అని అంటే అది విశ్వాసం కాదు. ప్రభువు మీద ఆధారపడి నీకు ఏమి చూపించకపోయినా కూడా నువ్వు ప్రభు చెప్పిన నడుచుకుంటా ఉంటే ప్రభు కార్యం చేస్తాడని నువ్వు ఆయన నమ్మితే అదే విశ్వాసం. నువ్వు అది నీకు చూపించి తర్వాత నమ్మటం కాదు. నువ్వు చూడకముందే ఆయన చెప్పిన మాట విని నమ్మాలి. అది విశ్వాసం. కాబట్టి దేవుడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి రక్షించుకున్నప్పుడు మనం ఉపయోగమైన పాత్రగానే చేసి నడిపిస్తాడు. కాబట్టి మనము ఆయన విశ్వాసం ఉంచి మనము ఆయనని గుడ్డిగా నమ్మాలి. అది ప్రభు ఆశిస్తుంది. ఇక్కడ ఏదైనా ప్రశ్నల నుంచి అడుగు, ప్రశ్న సమాధానం చెప్తాడు కానీ అనుమానపడవద్దు. ఇక్కడ ఎజికేలు ఆ దేవుని మాటకి విధేయత చూపి దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతున్న వ్యక్తిగా తను ప్రభు ఆశించిన చోట కొనుక్కోబడినాడు. అక్కడ అటు ఇటు తిప్పుతా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏం అంటలేదు. ఏందయ్యా ఈ ఎముకల మధ్యలో ఇటు ఇటు అటు తిప్పుతున్నా కూడా అనలేదు, ఏది చూపాడు. సో తర్వాత 3వ వచనం చూసినప్పుడు ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియని నేను అంటిని. మొట్టమొదటిగా ఇటువంటి ఎముకలున్న లోయలోకి తీసుకొచ్చావు ప్రభువా, అటు ఇటు తిప్పుతా ఉన్నావు. మరలా ఇవి బ్రతుకుతాయా లేదా అంటే నేనేం చెప్పేది, అసలు ఎండిపోయిన ఎముకలు ఎప్పుడన్నా బ్రతుకుతాయా? జీవం ఉన్నవే ఎక్కువ కాలం బ్రతకపోతాయి. అటువంటిది ఎండిపోయిన ఎముకల నుంచి ఏ విధంగా జీవం తీసుకురాగలుగుతాం, ఎట్లా బ్రతుకుతాయి అని అతను వేరుగా ఆలోచించలేదు. కానీ ప్రభుకు అప్పగించుకున్నాడు. ఆ ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి, నడిపించబడుతున్న వ్యక్తి ప్రభువుకి సమర్పించుకుంటాడు. ప్రతి విషయాన్ని కూడా తన సొంత జ్ఞానం, సొంత ప్లాన్లు ఉపయోగించడు, అదే ఒక కుయుక్తులు ఉపయోగించడు. యుక్తిగా వ్యవహరిస్తాడు కానీ కుయుక్తి అనేది ఉండదు. సో ప్రభు మీద ఆధారపడిన వ్యక్తి ప్రభుకే సమర్పించుకుంటాడు. ఏదొచ్చినా కూడా, ఎటువంటి పరిస్థితులు అయినా కూడా, అది దుఃఖం కానీ సంతోషం కానీ అన్నీ కూడా ప్రభు చేతుల్లోనే ఉంచుతాడు. సో ఇతను చేసింది ఏంటంటే ప్రభుకి తాను అప్పగించుకున్న వ్యక్తిగా ఏమన్నాడంటే, అది నీకే తెలియని ప్రభువా, నాకు ఇదే ఏం తెలియదయ్యా, నాకేం తెలీదు, నేను జస్ట్ ఒక పాత్రను మాత్రమే, మీరే నింపేది, వాడుకునేది మీరే, ఎక్కడికి ఏం తీసుకెళ్లాలన్నా ఏం చేయాలన్నా అన్నీ చేసేది మీరే అని తను చెప్పగలిగాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటి, నీకే తెలియని అన్నప్పుడు వెంటనే
అక్కడ అంటున్నాడు. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. 4వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. ప్రభు ఏమంటున్నాడు, అక్కడ తీసుకొచ్చాడు, మళ్ళీ వాటితో మాట్లాడమంటున్నాడు ఎముకలతో. ఏంది ప్రభు, ఎముకలతో నేను మాట్లాడటం ఏంటి, ఇట్లా ఉన్నాయి కదా, ఈ విధంగా ఉంది కదా అనుకోలేదు. తను ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఇది ఒక దర్శనంగా ఎముకలతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏం ప్రవచనం చెప్పమంటే దేవుని యొక్క వాక్యం చెప్పమంటున్నాడు. వాక్యం చెప్పు అని అంటున్నాడు. ఎందుకంటే ఆ వాక్యం ఎంత ప్రభావం కలదో ఎజికేల్కి తెలుసు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే చెప్పమన్నాడో మరో మాట లేకుండా తను ప్రవచించడం ప్రారంభించాడు. సో అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. కాబట్టి ఎండిపోయిన ఎముకలు యెహోవా మాట ఆలకించాలంట అని ప్రకటించేసి అంటా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మాట ఎక్కడ ప్రకటించినా కూడా సజీవం కలిగింది కాబట్టి, జీవమైంది కాబట్టి, ఆ జీవం కలిగినటువంటి మాట నిర్జీవమైనటువంటి ఆ ఎముకల్లో జీవం తీసుకురాగలుగుతుంది. జీవమైనటువంటి వాక్యము నిర్జీవమైనటువంటి మనుషుల్లో జీవం తీసుకురాగలుగుతుంది. ఇక్కడ కొన్ని తలంపులు మనము పంచుకుందాం. ప్రభువు వారు మనల్ని ఎక్కడ ఉంచుతాడో, ఎక్కడ అవసరమైతే అక్కడ తీసుకెళ్తాడు. ఎవరు తీసుకొని పోబడతారు, ఎవరిని దేవుడు తీసుకెళ్తాడంటే ఎవరైతే ఆయన ఆత్మతో నడిపించబడుతూ రక్షణ కలిగి ఆత్మతో నింపబడి నడిపించబడతారో వారు దేవుని చేత వాడబడతారు. ప్రభు ఒక ఉద్యోగంలోనే వాడుకోవచ్చు, నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో ఆ చుట్టుప్రక్కలని వాడుకోవచ్చు. నువ్వు మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తే ఎక్కడ నుంచితే అక్కడ ఒక అవసరతను బట్టి ప్రభు నిన్ను అక్కడ తీసుకెళ్తాడు. అక్కడ నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు గుర్తెరగాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయని గుర్తెరగాలి. ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతకాలి అంటే మన మాట చతురతను బట్టి కానీ మన జ్ఞానాన్ని బట్టి కానీ జరగదు. కానీ ప్రభు యొక్క మాటను ప్రకటించడం ద్వారా అక్కడ ఎండిపోయిన ఎముకలు అనేవి బ్రతుకుతాయి, వాటిలో జీవం వస్తుందన్న సత్యాన్ని మనం గమనించాలి. ప్రభుని అడుగు, ఏమి మాట్లాడాలి, అక్కడ ఏమి చెప్పాలి అన్నప్పుడు ప్రభు అనుమతిస్తాడు, ప్రభు నడిపిస్తాడు. ఆ విధంగా ప్రభు ద్వారా మనం నడిపించబడే వారంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, సో ఈ ఎముకలకు ప్రభు అని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించున్నాను అనమంటా ఉన్నాడు. ఇది ఏమంటున్నాడు, ఒక 4వ వచనంలో ప్రవచనం ఎత్తి చెప్పమన్నప్పుడు అని చెప్తూ ఏమంటున్నాడంటే యెహోవా మాట ఆలకించుడే అంటున్నాడు. ఎజికేలు నా మాట ఆలకించమని చెప్పట్లేదు. ఎజికేలు ఈ విధంగా అంటలేదు. ఏ విధంగా, నా మాట ఆలకించండి అయ్యా ఎండిపోయిన ఎముకలారా అంటలేదు. మీరు యెహోవా మాట ఆలకించండి అని అంటున్నాడు. అంటే దేవుని మాట చెప్పమని, దేవుని మాట ప్రకటించమని, లేకుంటే దేవుని మాట వినమని అక్కడ చెప్తూ ఉన్నాడు. సో దేవుని మాటలో శక్తి ఉన్నదన్న విషయం ఎజికేలుకి తెలుసు. ఆ మాటే, ఆ వాక్యమే వారిని బ్రతికిస్తుంది అనేది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి సో ఆయన మాట ఆలకించండి, నా మాట కాదు మీరు ఆలకించేది, ఇది నా మాట కాదు, నా మాట బలమైంది కాదు, శక్తి కలిగింది కాదు, కానీ దేవుని మాట, యేసుప్రభు వారి మాట శక్తి కలిగింది, ఆయన మాట ఆలకించండి అని చెప్తున్నట్టుగా మనం గ్రహించగలుగుతాం. ఈ ఎముకలకు ప్రభువుని యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి 5వ వచనంలో కూడా అంట, ప్రభువుని యెహోవా సెలవిచ్చిందేమనగా, నేనుగా సెలవిస్తుంది, ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం సెలవిస్తున్నాడు అంటే, బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించున్నాను. నేను జీవాత్మ రప్పిస్తున్నాను అంటలేదు, కానీ దేవుడు, యెహోవా దేవుడు మీలోకి జీవాత్మను రప్పిస్తున్నాను అని చెప్తున్నాడు. రప్పిస్తున్నాడు ఆయన అని అంటున్నాడు. యెహోవా తన ఆత్మను ఆ ఎండిన ఎముకల్లోకి రప్పిస్తూ ఉన్నాడు. శర్మం 6వ వచనం, శర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి శర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చర్మాన్ని కప్పుతున్నాడు. ఏమైతే అవసరమో ఆ యొక్క ఎండిపోయిన ఎముకలు జీవంతో నింపబడటానికి
ఏవైతే అవసరమో అవన్నీ కూడా అక్కడ సమకూరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే 7వ వచనంలో, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ఆయన యెహోవా చెప్పినటువంటి మాట ప్రకారము హెజ్కేలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా. ఇక్కడ మనము ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని గమనిస్తే, దేవుని చెప్పిన మాట ప్రకారము చెప్పపోగా ప్రకటించమని చెప్పినట్టుగా ప్రకటించకుండా ఉండటం ద్వారా చాలా నష్టాన్ని చూస్తూ ఉంటున్నాం. చాలా దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చూస్తూ ఉంటున్నాం. ఆత్మ లేని కార్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఒక సంఘాలు అభివృద్ధి చెందకపోవటము, కుటుంబాలు అభివృద్ధి చెందకపోవడం అనేది చూస్తూ ఉంటున్నాం. అవి జీవం లేనట్టుగానే ఎండిపోయిన ఎముకల వలె కుటుంబాలు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారము మనము ప్రకటించాలి. ఆ ప్రకారం జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఘనమైన కార్యాలు మనం చూస్తాం. దేవుని నామం అన్ని జనుల మధ్య మహింపరచబడుతుంది. ఏ విధంగా మన జీవితము ఆ ఎండిపోయిన ఎముకల మధ్య ఉంచబడిందో, ఆ ఉంచబడినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు కూడా మన సాక్షి జీవితాన్ని చూసి మారివేగా ఉంటాయి. సో ఆ విధంగా దేవుడు ఏ విధంగా కావాలో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ విధంగా ఆ ఎండిపోయిన ఎముకల్లోకి జీవం తీసుకొస్తాడు. ఎప్పుడైతే జీవం వస్తుందో అప్పుడు వాటి మధ్య గడగడమను ధ్వని వస్తుంది, అంటే చలనం వస్తుంది. అవి కూడా ఉపయోగమైన పాత్రలుగా చేయబడతాయి. మొట్టమొదటిగా వెలిగించబడిన పాత్ర, ఉపయోగమైన పాత్ర, రక్షించబడినటువంటి పాత్ర, దేవుని ఆత్మతో నడిపించబడుతున్న పాత్ర, దేవుని మాటకు విధేయత చూపినటువంటి పాత్ర. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పాత్ర అనేక మందిని దేవుని యొక్క వాక్యం ద్వారా బ్రతికించడం ద్వారా వారిలో కూడా చలనం వచ్చి అంతవరకు నిర్జీవంగా ఉన్నాయి, దేనికి ఉపయోగం లేకుండా ఉన్నాయి, పనికి మాలినవిగా ఉన్నాయి. అవి ఎక్కడ వేసేవంటే అక్కడే ఉన్నాయి, వాటిలో ఎటువంటి చలనం లేదు. అటువంటి వాటిల్లో దేవుని యొక్క వాక్యమే గడగడమనే యొక్క ధ్వని పుట్టిస్తుంది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనిను దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. ఆ ఎముకలన్నీ కూడా ఏ శరీరానికి సంబంధించినవి అవి అక్కడ కలుసుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. నేను చూచుండగా 8వ వచనం, నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన శరము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయినో. జీవాత్మ లేదు. అన్నీ ముందు ఆ ఒక శరీరం అంతా కూడా సిద్ధపడుతూ ఉంది. ఆనాడు ఏదైనా వనంలో దేవుడు ఆదాముని మొట్టమొదటిగా తయారు చేశాడు. మట్టి నుంచి తయారు చేసినప్పుడు ఆయన అన్నీ తయారు చేశాడు. ఆ తర్వాత జీవాత్మను ఊదాడు. ఇక్కడ కూడా ఒక మనిషికి కావాల్సిన ఏమైతే ఉండాలో శారీరకంగా అన్నీ కూడా ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. అంటే అటన్ని కలుపుతూ ఉన్నాడు. అవన్నీ కూడా అక్కడ రాజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 9వ వచనం, అప్పుడు ఆయన నరపుతుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లును 9వ వచనం, అప్పుడు ఆయన నరపుతుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగాల్లో సెలవిస్తుంది ఏంటంటే, ఆ దినాన ఏదైనా వనంలో ప్రభువారు తన జీవాత్మ ఊదినప్పుడు, ఆయన ఆ జీవాయువును ఊదినప్పుడు జీవించే ఆత్మ అయినాడు ఆదాము. ఆ దినాల్లో ప్రకటించేవారు లేరు కాబట్టి దేవుడు అతని యొక్క నాసికారంధ్రాల్లో ఊదాల్సి వచ్చింది. ఏం ఊదాడు? తన వాక్యాన్ని ఊదాడు. అప్పుడు అతను జీవించే ఆత్మ అయ్యాడు. ఈనాడు దేవుడు ఊదాల్సిన అవసరం లే. దేవుడు మనుషుల్ని ఉపయోగించుకొని మాట్లాడుతూ ఉంటాడు. మనకి వాక్యం ఉంది, బైబిల్ గ్రంథం ఉంది. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలే మనలో ఆత్మను ఊతున్నట్లుగా మనం గ్రహించాలి. మనం అనేక మంది వాక్యం చెప్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు వారు మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాలకి కావాల్సినటువంటి లేఖన భాగాల్ని ఊతున్నారు
ఊదుతున్నారు అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఆ విధంగా ఊదబడినప్పుడు మనము శక్తితో నింపబడి వాడబడతాం, ప్రభు పాత్రలుగా వాడబడతాం, అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రభు మహిమ జీవించగలుగుతాం. ఆ సత్యాన్ని మనం గమనించాలి. సో వారు జరిగిన సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వారి మీదికి, అంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించారో, అప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి రావడం అనేది మనం చూస్తాం. 10వ వచనంలో, ఆయన నాకు ఆజ్ఞాపించడం నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చును, వారు సజీవులే లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ప్రియులారా, గమనించారా? ఇక్కడ దేవుని మాటలు ప్రకటించడం ద్వారా దేవుడు ఆజ్ఞాపించినట్లు దేవుడు ఏదైతే చెప్పాడు, ఏదైతే చేయమన్నాడు అది చేయటం ద్వారా, ఏదైతే వినిపిస్తున్నాడో అది వినటం ద్వారా, విని స్పందించడం ద్వారా జరిగే మార్పులు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క 10 వచనాల్లో చాలాసార్లు యెహోవా వాక్కు అని చెప్పడం కానీ, యెహోవా ఆజ్ఞాపించినట్లుగా అంటాం కానీ, యెహోవా సెలవిచ్చినట్లుగా కానీ, ఈ విధంగా దేవుడు చెప్పినట్టుగానే అంటున్నాడు. కానీ హిజ్కియా ఇది నా మాట, నేను చెప్తున్నాను అని అంటలేదు. నేటి దినాలు చాలామంది జీవితాల్లో ఎటువంటి పరిస్థితి అంటే, నా మాట వినకపోతేనా అంటే ఏమైపోద్దో, నీ మాట వింటే దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందో, నీ మాట వింటే అదే జరుగుతుంది. దేవుని యొక్క మాట వినకపోతే ఏం జరుగుతుందో, దేవుని యొక్క మాట వినకపోతే ఏం జరుగుతుందో, నీ మాట వింటే అదే జరుగుతుంది. ఎందుకంటే దేవుని మాటగా గుర్తించకుండా నా మాట అని గొప్పలు చెప్పుకుంటూ, నా మాటే వేదవాక్యం అన్నట్టుగా ప్రవర్తిస్తూ, తను తాను గొప్ప చేసుకుంటూ, దేవుని కంటే అధికంగా ఇచ్చించుకుంటూ జీవించే జీవితాల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, దేవుని మాట విననటువంటి వ్యక్తికి జరిగినట్టుగానే, విన్నటువంటి జీవితం ఉన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనము ఎన్ని సంవత్సరాలు అనుభవం కలిగిన వారంగా ప్రభువులో ఉన్నా, ఎన్ని సంవత్సరాల క్రితం రక్షణ పొందినా, మనం ప్రభు దగ్గర ఒక విషయాన్ని గమనించాలి. మనం చిన్నపిల్లలు అన్న విషయాన్ని గమనించాలి. చిన్నపిల్లలు ఏ విధంగా తల్లిదండ్రుల మాట విని ప్రకారం జీవిస్తారు, మనమును ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ విధంగా ఉన్నప్పుడు మనల్ని ప్రభు అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా వాడుకుంటాడు. మన ఎడల అనేకమైన కార్యాలు చేస్తాడు. మనల్ని ఉపయోగించుకొని దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ క్రమంలో మనము ఎవరి ద్వారా వాడబడుతున్నామో, ఎవరి ద్వారా ఈ ఘనతలు, ఈ పేరు ప్రతిష్టలు వచ్చినాయో, ఎవరి ద్వారా మనం ఈ స్థితిలోకి వచ్చామో అన్న వ్యక్తిని మర్చిపోవద్దు. ఆయనను మనము ఎల్లప్పుడూ కూడా గణపరుస్తూ, ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద ఉంటూ, ఆయన పాదాల దగ్గర ఉంటూ, ఆయనకి అనుకూలంగా ఆయన ప్రతి మాటకు విధేయత చూపుతూ, వ్యతిరేకమనే ఆత్మ లేకుండా నడుచుకోవాలి. అప్పుడు ప్రభు ఎంతో మన జీవితాన్ని బట్టి ఆనందించేవాడు ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞాపించినట్లు మనం చేస్తూ ఉన్నామో, ఘనమైన కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ఎండిపోయినటువంటి ఎముకల్లోకి జీవాత్మ అనేది రావటం అనేది హిజ్కియా చూశాడు. గడగడ అనే ఒక చలనం రావటం అనేది చూశాడు. కరెంట్ లేనటువంటి ఒక మెషిన్ ఎప్పుడైతే కరెంట్ సప్లై ఇచ్చి స్విచ్ ఆన్ చేస్తారో, అప్పుడు అది పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ కరెంట్ సప్లై ఇవ్వనంత వరకు అది ఎంత పెద్ద మెషిన్ అయినా కూడా, ఎంత కాంప్లెక్స్గా ఉన్నా, ఎంత గజిబిజిగా, ఎంతో మెషినరీ అది ఒక మెషిన్ యంత్రం యొక్క వ్యవస్థ చాలా కఠినంగా ఉన్నా, ఎప్పుడైతే కరెంట్ కనెక్షన్ లేదో, దానికి పవర్ సప్లై లేదో, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎప్పుడైతే పవర్ సప్లై ఇవ్వబడుతుందో, అంత పెద్ద మెషిన్ అద్భుతంగా పనిచేస్తుంది. అట్లాగే మన జీవితాల్లో ప్రభు యొక్క జీవవాక్యం అనేది లేనప్పుడు,
ఆ విధంగా మనం వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యం మనలో పనిచేయనప్పుడు ఆ పెద్ద యంత్రం లాంటి వాళ్ళమే. ఆ జీవం లేనటువంటి ఎముకలు లోయలో ఉన్నట్టుగానే ఉంటాయి మన జీవితాలు. మనం ఎక్కడ పడి ఉన్నామో అక్కడే ఉంటాం, ఎక్కడ వేసిన గొంగులు అక్కడగానే ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ప్రభు యొక్క ఆ యొక్క జీవవాక్యాన్ని మనం ధ్యానిస్తూ, ఆ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ, వాక్యం చెప్పిన నడుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఆ వాక్యాన్ని వక్రీకరించి ప్రభావం లేని దానిగా చేసి ప్రభువుని ప్రభావం లేని వానిగా చెప్పవద్దు. ప్రభువు శక్తిమంతుడు, ఆయన ఘనమైన కార్యాలు చేసేవాడు. నేటి దినాల్లో అనేక మంది సంఘాలకు రావాలని, అనేక మంది మనకి ఎక్కువ మంది జనం అగుపించాలన్న ఉద్దేశంతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రభావం లేని విధంగా ప్రకటిస్తూ మనుషులను సంతోషపెట్టువారుగా, దేవుని సంతోషపెట్టువారుగా అంటే ఆ విధంగా ఉండటం కంటే మనుషులను సంతోషపెట్టేవారుగా జీవిస్తూ మనుషుల్ని అత్యధికంగా దేవుని వాక్యం చెలవిస్తుంది, ఒకరినొకరు గనులుగా ఎంచుకోమని చెలవిస్తుంది. కానీ దేవుని పక్కన పెట్టి గనులుగా ఎంచుకోవటం కాదు. దేవుని ద్వారా, దేవుని బట్టే గనులుగా ఎంచుకోవాలి, దేవుని కంటే కాదు. మొట్టమొదటిగా అందరు కలిసి దేవుని గణపరచాలి. అప్పుడు ఆ గణపరిచే విధానం ఎట్లా ఉంటుందంటే, మొట్టమొదటిగా మీరు మనలో మనం గనులుగా ఎంచుకోవాలి. అంటే వన్నెస్ ఉండాలి. ఒకరి యొక్క జీవితాన్ని గురించి ఒకరు రెస్పెక్ట్, ఆనర్ చేసుకొని అప్పుడు వన్నెస్తో ప్రభుని గణపరచాలి. అంటే మనకంటే ఎక్కువగా ప్రభుని గణపరచాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు, అది ప్రభుకి ఇష్టమైంది. సో అట్లా ప్రభు చెప్పిన మాట విన్నప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఇక్కడ వారు సజీవులై లేచి, ఎప్పుడైతే ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా, నేను చెప్పినట్టు కాదయ్యా, నేను ఫలానా వ్యక్తి చెప్పినట్టు కాదు, దేవుడు చెప్పినట్లుగా ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. సజీవులై లేచి లెక్కింప శక్కింకని మహాసైన్యం అయి నిలిచింది. మహాసైన్యం అయి నిలవటానికి ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? ఒక్క విధేయత, ఒక హిజ్కియేలు విధేయత అక్కడ మహాసైన్యం అవటానికై కారణమైంది. అతని విధేయత దేవుడు తనని వాడుకోవటానికి కారణమైంది. నీవు నేను కానీ దేవునికి విధేయత చూపిస్తే, దేవునికి లోబడి ఉంటే దేవుడు అధికమైన కార్యాలు చేయగలుగుతాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏ సమయంలో ఏ కార్యమైనా చేయగలుగుతాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ వందనాలు, చిన్న వాక్యాన్ని బట్టి వందనాలు. ఎంతోమందికి మీ దగ్గర మాటలు వినిపిస్తున్నది, దాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన మా పిల్లలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి అవసరం తీర్చండి. వారి యొక్క జీవితాల్లో మీరు గనుడుగా మీ నామాన్ని మహింపరచుకోనండి. వారి ప్రతి అవసరం తీర్చండి. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. చదువుల్లోనూ మంచి ఆరోగ్యం, వారి పనుల్లోనూ మీరు సహాయపడండి. ఆయన మీ చిత్తమైతే మరొకసారి మీకు కలుసుకుంటూ సహాయపడాలని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.